अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. సేవా ధర్మంలో ప్రావీణ్యత. సేవా ధర్మంలో ప్రావీణ్యత. అందరికీ నమస్కారం. మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాలని చక్కగా పరిచయం చేసుకునేటువంటి ఒక కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ నెపంలో మన దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని ఒక్కొక్క పుస్తకాన్ని తీసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్తకాన్ని ఆశాంతం ఆద్యంతం అసలు ఏముందనేది యథాతథంగా పుస్తకం మొత్తం పూర్తిగా కాకుండా అసలు జస్ట్ ఒక ఐడియా కోసం వాట్ వీ హ్యావ్, వాట్ దే ఆర్ లిటరలీ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఉన్నటువంటి వేల కొలది పుస్తకాలను ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో ఉన్నటువంటి పైపెన్ అసలు కంటెంట్ ఏంటి అనేటువంటి చూసేటువంటి ఒక కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం కదా. సో ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఇవాళ ఏం చేస్తున్నాం అంటే అవతార్ మెహర్ బాబా వారికి సంబంధించినటువంటి సేవాధర్మంలో ప్రావీణ్యత అనేటువంటి గ్రంథాన్ని పైపెన్ చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్తగా అవలోకించవలసి ఆచరణలోకి తీసుకోవాల్సిన జీవితంలో శిరోధార్యంగా చేపట్టవలసినటువంటి అంశము ఈ సేవాధర్మంలో ప్రావీణ్యత. అయితే మనము ఇంకా నిత్యానుష్ఠానము, నిత్యం చదువుకునేటువంటి అభ్యాసం ఇంకా మనకు అబ్బలేదు కాబట్టి పూర్తి స్థాయిలో సో ముందు పైపైన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత క్రమంగా ఎప్పుడైనా మనకి భగవంతుడి యొక్క దివ్యానుగ్రహంతో ఇక కూలంకషంగా చదివి అధ్యయనం చేసుకుని మనలో ఆస్వాదం చేసుకుని దాన్ని ఆచరణలో తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం పైపైన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ పుస్తకం సేవాధర్మంలో ప్రావీణ్యత అనేటువంటిది దాదాపు 87 పేజీలు ఉంది. ఇది ఇంగ్లీష్లో బాబావారు చెప్పినటువంటి మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అనేటువంటి గ్రంథం తాలూకు తెలుగు అనువాదం. బాబావారి యొక్క సమాధి మందిరం మీద ఇట్లా చక్కగా మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అని ఒక చిహ్నం ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే వారు సమాధి మందిరం మీద పెట్టినటువంటి చిహ్నంలో వారి యొక్క అంతిమ సందేశము కింద మనం దీన్ని స్వీకరించవచ్చు. అంటే ఒక మానవాళికి ఆయన ఈ అవతార కాలంలో మానవాళికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవశ్యము అనుసరించదగినటువంటి నిత్యాచరణ చేయవలసినటువంటి జీవన విధానంగా మార్చుకోవాల్సినటువంటి జీవన పదంగా నడవలసినటువంటి సర్వోత్తమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి ఇక ఎన్ని విశేషణాలు చెప్పుకున్నప్పటికీ కూడా దట్ ఈస్ ద అల్టిమేట్. మనము పొందవలసింది ఏంటంటే అట్లీస్ట్ అంటే మనము ఎక్వైర్ చేయగలుగుతామా లేదా అనేది నాకు స్పష్టంగా తెలీదు. అది ప్రాప్తిస్తుందా, ప్రయత్నం ఫలమా అనేది కూడా తెలీదు. అయినప్పటికీ కూడా మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అనే దాని మీద ఫస్ట్ దృష్టి లగ్నం చేస్తే ఆ తర్వాత అందినంత అందుతుంది, పొందవలసినంత పొందుతాం. అది మాస్టర్ ఇన్ సర్విట్యూడ్. ఈ యొక్క సేవాధర్మంలో ప్రావీణ్యత అనేటువంటి పుస్తకాన్ని ఆంగ్ల భాషలో భావు కల్చరీ రాశారు. తెలుగు అనువాదం MBVIR శర్మ, MA PhD. ఇది మెహర్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేశారనమాట. ఓకే, ఇక్కడ మొట్టమొదటి పేజీలో ఒక కొటేషన్ ఉంది. దానికి ఏం చెప్తున్నారంటే, మాయకు బానిసలుగా అవ్వటం కంటే భగవంతునికి బానిసలుగా మారాలని కోరుకునే వారందరికీ అంకితం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు పైన CC అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ఇంకా క్లిక్ చేసినట్లయితే ఒకవేళ నా మాటలో ఎక్కడైనా స్పష్టత కొరవడితే అక్షరాల రూపంలో కింద అది యూట్యూబ్ అంటే అక్షరీకరణ చేస్తుంది కదా, లిప్యంతరీకరణ అంటారు సార్, అట్లా అక్షరీకరణ చేస్తుంది కాబట్టి మాటని CC బటన్ నొక్కితే మీకు కింద క్యాప్షన్స్ రూపంలో నేను మాట్లాడుతుంది అక్షరాల్లో కనబడుతుంది. సో అది చూసుకోండి. ఒకవేళ మాట స్పష్టత లేని పక్షంలో మాయకు బానిసలుగా అవ్వటం కంటే భగవంతునికి బానిసలుగా మారాలని కోరుకునే వారందరికీ అంకితం. ఈ పుస్తకాన్ని ఎవరికి అంకితం చేస్తున్నారు? మనం మాయ అంటే త్రిగుణాలకి బానిస అవ్వడం కంటే భగవంతుడు అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపం, ఆయనే పరాత్పరుడు, అవతారుడు. ఆయనకి బానిసలుగా అవ్వాలనుకునేటువంటి ఎవరైతే ఉత్తమమైనటువంటి జీవులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క గ్రంథం అనేది అంకితం చేశారట. ఇక్కడ
మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అంటే సేవాధర్మం. ఇక్కడ చూడండి, మీకు బాబావారు ఒక మస్తుకి స్వయంగా స్నానం చేస్తున్నారు. ఓకే, ఇది చాలా మహోత్తరమైనటువంటి ఘట్టం అనమాట మస్తుల కార్యక్రమంలో. ఆ తర్వాత లవ్ ఈజ్ సైలెంట్. ఇక్కడ బాబావారు ఇలా చెప్పారు, లవ్ ఈజ్ సైలెంట్. ప్రేమ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ప్రకాశిస్తూ పోతుంది. ఆ తర్వాత రియల్ హ్యాపీనెస్ లైస్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఇతరులను సంతోషపెట్టుట్లోనే నీ యొక్క ఆనందం దాగుంది. ఆ తర్వాత బాబావారి యొక్క చిత్రపటం. రియల్ హ్యాపీనెస్ లైస్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఈ తరం వారి కోసం 2 మాటలు. దశిక ప్రసాదరావు గారని ఆయన ఒక 2 మాటలు ఈ తరం వారి కోసం ఇస్తున్నారు. సేవాధర్మంలో ప్రావీణ్యత. ఈ అనువాద రచనకు డాక్టర్ ఎంబివిఐఆర్ శర్మ గారు ఎంతో చక్కగా, ముఖ్యంగా నేటి తరం యువతకు అర్థమయ్యే రీతిలో రాశారు. శ్రీ భావు కల్చూరి రాసిన మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ ఆంగ్ల పుస్తకానికి శ్రీ శర్మ గారు తెలుగు వారందరి కోసం తెలుగులో అనువదించారు. అవతార్ మెహర్ బాబా తన విశ్వవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించే రోజుల్లోనే, అంటే 1923లోనే తొలిసారిగా ఈ సూక్తిని ప్రకటించారు. చూడండి, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అనేటువంటి సూక్తిని బాబావారు 1923 సంవత్సరంలో ప్రకటించారట. సేవాధర్మంలో ప్రావీణ్యత అంటే భగవంతుని సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ బానిసగా మారాలని అర్థంగా చెప్తారు. భగవంతుని సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ బానిసగా మారాలని అర్థంగా చెప్తారు. మెహర్ బాబా తాను భౌతిక దేహంతో ఉన్నప్పుడే ఈ సూక్తిని తన సమాధి కట్టడంపై చెక్కించారు. అంటే బాబావారు సశరీరంగా ఉన్నప్పుడే వారి యొక్క సమాధి మందిర నిర్మాణాన్ని చేపట్టారు కదా, అప్పుడే ఈ సూక్తి ఆ సమాధి మందిరం పైన ఉండేట్టుగా ఏర్పాటు చేయించారంట. సేవాధర్మంలో ప్రావీణ్యత ఈ అంశంపై ఈ పుస్తకంలో మరింత వివరంగా చక్కని ఉదాహరణలతో బాబూజీ వివరించారు. అయితే ఆ విషయాలు, విశేషాలు అన్నింటినీ తెలుగు వారందరికీ అందుబాటులో ఉంచేందుకు 83 సంవత్సరాల వయస్సులో ఉండి కూడా శ్రీ శర్మ గారు ఎంతో శ్రమ కోర్చి ఈ పుస్తక అనువాద ప్రయత్నానికి పూనుకున్నారు. అందుకు ఆయనకు ఆంధ్ర, మన తెలుగు బాబా ప్రేమికులందరి తరపున జై మెహర్ బాబా తెలియజేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మెహరాబాదులో ఉంటున్న శ్రీ బాడ్రేవు రామారావు గారు, శర్మ గారు చేసిన ఈ అనువాద రచన పుస్తక రూపంలో ప్రచురించవలసిందిగా మాకు 2001 ఫిబ్రవరి మాసంలో సూచిస్తే, ఆ సూచనలను అవతార్ మెహర్ బాబాని స్వయంగా మాకు అందించిన ఆదేశాలుగా భావించి ప్రచురణ పనులను ప్రారంభించాం. ఆ సర్వజ్ఞుని కృప వల్ల మా సంకల్పం సకాలంలో సక్రమంగా పూర్తయింది. బాబా సేవలో ఇలాంటి మా ప్రయత్నాలు, సంకల్పాలు అన్నీ నిర్విఘ్నంగా సఫలం అయ్యేలా చూడాలని అవతారుణ్ణి మరోమారు వేడుకుంటూ, అందుకై పునరంకితమవుతూ బాబా సేవలో దశిక ప్రసాదరావు గారు ఇలా ఈ తరం వారికి 2 మాటలు చెప్పారనమాట. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ పుస్తకాన్ని అనువదించినటువంటి శర్మ గారి యొక్క ఆంతర్యం, అనువాదకుని ఆంతర్యం. అవతార్ మెహర్ బాబా అనంతుడు. ఆయన అవతార్ మెహర్ బాబా అనంతుడు. ఆయన సాహిత్యం అనంతం. బాబా యొక్క జీవిత విశేషాలు, ఆయన ఇచ్చిన ప్రేమ సందేశాలు, ఆయన అవతారతత్వం మొదలైన విషయాలు అన్నీ ఇంగ్లీషు భాషలోనే గ్రంథస్థం చేయబడ్డాయి. బాబా స్వయంగా వ్రాసినవి, ఆయనను గురించి రాసినవి అన్నీ ఇంగ్లీషు భాషలోనే ఉన్నాయి. అవతార్ మెహర్ బాబా సమస్త విశ్వానికి సృష్టికర్త. అందువలన ఆయన సాహిత్యం అంతా అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీషు భాషలోనే ఉన్నది. బాబా సాహిత్యాన్ని సోదరుడు శ్రీ భావు కల్చూరి హిందీలోను, ఇంగ్లీష్లోను, సోదరుడు శ్రీ బాలనాటు, సోదరుడు కీర్తిశేషులు భరూచా మొదలైన వారు ఇంగ్లీష్లో రాశారు. అమెరికన్, ఆస్ట్రేలియన్ బాబా ప్రేమికులు చాలామంది చాలా గ్రంథాలు బాబాను గురించి, ఆయన సందేశాల గురించి రాశారు. భారతీయ భాషల్లో ఉన్న బాబా సాహిత్యమంతా ఇంగ్లీషు పుస్తకాల అనువాదాలు లేక వాటిని ఆధారం చేసుకుని రాసినటువంటివే.
సోదరుడు శ్రీ వాడ్రేవు బిలాస్పూర్ రామారావు గారు బాబా సమగ్ర సాహిత్యాన్ని కొని ఒక బృహద్ గ్రంథాలయం నిర్మించుకున్నారు. ఇంగ్లీష్లో ఇంత విరివిగా ఉన్న బాబా సాహిత్యం తెలుగులో లేదని ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కొన్ని పుస్తకాలనైనా తెలుగులోనికి అనువాదం చేయించి ఇంగ్లీషుతో పరిచయం లేని ఆంధ్ర బాబా ప్రేమికులకు అందించాలని ఆయన చాలా తపన పడుతుంటారు. శ్రీ రామారావు గారు 100% అవతార్ మెహర్ బాబాకు అంకితమైనటువంటి ప్రేమికుడు. ఆయన తన తపనను ఎట్లా చల్లార్చుకోవాలా అని భారం అంతా బాబా మీద వేసి బాబా సాహిత్యాన్ని తెలుగులోనికి ఎవరు అనువదిస్తారా అని వేచి ఉన్నారు. బాబా చేసే పని యొక్క నిజమైన స్వభావం బాహ్య చక్షువులకు కనబడేది కాదు. ఒక్క క్షణం. జై బాబా. శ్రీ రామారావు గారు 100% అవతార్ మెహర్ బాబాకు అంకితమైనటువంటి ప్రేమికుడు. ఆయన తన తపనను ఎట్లా చల్లార్చుకోవాలా అని భారం అంతా బాబా వారి మీద వేసి బాబా సాహిత్యాన్ని తెలుగులోనికి ఎవరు అనువదిస్తారా అని వేచి ఉన్నారు. బాబా చేసే పని యొక్క నిజమైన స్వభావం బాహ్య చక్షులకు కనబడేది కాదు. బాబా చేసే పని యొక్క నిజమైన స్వభావం బాహ్య చక్షువులకు, అంటే ఆయన యొక్క పనులు, అంటే ఒక అవతార పురుషుడి యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే అవి మామూలు కళ్ళకి అందేటువంటిది కాదట. బుద్ధికి అర్థమయ్యేది కాదు. అంటే మన ఇంటెలెక్ట్ కూడా మనం గ్రహించలేనిది. చూడబడేది, చెప్పబడేది కేవలం ఒక మాధ్యమం మాత్రమే. అది బాహ్య సాధనం మాత్రమే. చూడబడేది, చెప్పబడేది ఒక బాహ్య సాధనం మాత్రమే. భగవంతుడు ఇచ్చే నిజమైన కానుకను బాబా ఆ మాధ్యమం ద్వారా ఇస్తారు. భగవంతుడు ఇచ్చేటువంటి నిజమైన కానుకను బాబా ఆ మాధ్యమం ద్వారా ఇస్తారు. అంటే బాహ్యంలో జరిగేటువంటి ఒక పని ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఆయన అనువాదం చేస్తున్నారనుకోండి, అనువాదం చేసేటువంటిది ఒక సేవా భాగ్యం. అది ఆ రకమైన అదొక కానుక. సేవా భాగ్యం అనేటువంటిది ఒక కానుక అనమాట. అట్లా ఒక దైవీ కార్యక్రమం తాలూకు సేవ చేసేటువంటి అదృష్టం అనేటువంటిది ఒక భాగ్యంగా, ఒక కానుకగా అందిస్తారనమాట. కానీ బాబా చేసేటువంటి పనులు ఇవి కూడా దుర్గోచరం అయ్యేటువంటివి కావు. నా పూర్వార్జిత పుణ్య విశేషం వల్ల మిత్రులు శ్రీ రామారావు గారు నన్ను మాధ్యమంగా చేసుకుని నా ద్వారా బాబా సాహిత్యాన్ని తెలుగులోకి అనువదింపచేయాలని ఆయనకు సంకల్పం కలిగించారు. అవతార్ మెహర్ బాబా వారు ఇలా సంకల్పం కలిగించారట ఆయనకి. సోదరులు భావు కల్చూరి బాబా ఆదేశించిన ప్రకారం బాబా జీవిత చరిత్రను హిందీలో మెహర్ దర్శన్ అనే పేరుతో ఒక ఉత్కృష్ట పద్య కావ్యం రాశారు. దానిని తెలుగులోకి అనువదించమని సోదరులు శ్రీ రామారావు గారు నన్ను కోరారు. రామారావు అనే మాధ్యమం ద్వారా బాబా వారి యొక్క సేవ చేసే భాగ్యం కలిగిందని ఆ అనువాదం చేశాను. సోదరులు శ్రీ బాలనాటు గారు రాసిన వెన్ హీ టేక్స్ ఓవర్ కన్వర్జేషన్స్ విత్ ద అవేకనర్ 2 భాగాలు, విలియమ్స్ స్టీఫెన్స్ రాసినటువంటి ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్, రే కెర్ఖా రాసిన అవతార్ మెహర్ బాబా హిజ్ లైఫ్, హిజ్ మెసేజ్ అండ్ హిజ్ ఫాలోవర్స్, సోదరులు శ్రీ భావు కల్చూరి రాసిన మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, వీటిని తెలుగులోకి అనువాదం చేయమని మిత్రులు శ్రీ రామారావు గారు నన్ను కోరారు. పైన పేర్కొన్న గ్రంథాలలో వెన్ హీ టేక్స్ ఓవర్కు ప్రియతముడు చల్లగా చూస్తే అనే పేరుతో చేసిన అనువాద గ్రంథాన్ని అవతార్ మెహర్ బాబా ఖమ్మం కేంద్రం వారు పబ్లిష్ చేశారు. కాన్వర్జేషన్స్ విత్ ద అవేకనర్ మొదటి భాగానికి చేసిన అనువాదం అవతార్ మెహర్లో ధారావాహికంగా పబ్లిష్ అయింది. 2వ భాగం ఇప్పుడు వస్తున్నది. మిగిలిన గ్రంథాల అనువాదాల వ్రాతప్రతులన్నీ శ్రీ రామారావు గారి దగ్గరే ఉన్నాయి. శ్రీ రామారావు గారు నా అనువాదాలను పబ్లిష్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా ఆయనకు బాబా ప్రేమికులైన శ్రీ సోదరులు దశిక ప్రసాదరావు గారిని చూపించారు. శ్రీ ప్రసాదరావు గారు మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, సేవాధర్మంలో ప్రావీణ్యత అనే ఈ గ్రంథాన్ని
తమ స్వంత ఖర్చుతో పబ్లిష్ చేస్తామని అన్నారు. తన తపస్సు ఫలించినందుకు రామారావు గారు నా చేత బాబా చేయించిన ఈ అనువాదం తెలుగులోనికి వస్తున్నందుకు నేను ప్రీతమ అవతార్ మెహర్ ప్రభువుకు మా హార్దిక కృతజ్ఞతలు వెళ్లిబుచ్చుతున్నాము. సోదరులు శ్రీ ప్రసాదరావు గారికి, వారికి చేదోడు వాదోడుగా సహకరిస్తున్న బాబా ప్రేమికుల శ్రీ మల్లాది కృష్ణానంద్ గారికి, నా అనువాదాన్ని కూలంకషంగా చదివి తగిన సూచనలు ఇచ్చిన సోదరులు శ్రీ ఎంఆర్కే శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటూ జయబాబా చెప్తూ సదాబాబా సేవలో ము భా ఈ శర్మ అని ఎంబీవీఐఆర్ శర్మ గారు 2021లో అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం జూన్ 15వ తేదీన సికింద్రాబాద్లో ఈ యొక్క వ్యాసాన్ని రాశారు. ఆ తర్వాత వాడరేవు రామారావు గారు మెహరాబాద్ నుంచి, ఈయన ఆగస్టు 14న 2001లో, అంటే ఇది కూడా 25 ఏళ్ల క్రితం. నేను మెహర్ బాబాను కలిసిన తొలి రోజుల్లో మాట, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, సేవాధర్మంలో ప్రావీణ్యత, ఈ విషయం గురించి మరింత వివరంగా వివరించమని బాబాను కోరితే ఆదికే ఇరానీ చేత బాబా తన సందేశం ఇలా ఇప్పించారు. చూడండి, వాడరేవు రామారావు గారు ఇలా అడిగారట. ఇది మా మిత్రులకు పంపిద్దాం. మంచి విషయాన్ని తొందరగా పంచుకోవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ గ్రంథంలో వాడరేవు రామారావు గారు దాదాపు 25 ఏళ్ల క్రితం ఆగస్టు 14న రాసినటువంటి విషయం. ముందుగా, నేను మెహర్ బాబాను కలిసిన తొలి రోజుల్లోని మాట, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, సేవాధర్మంలో ప్రావీణ్యత, ఈ విషయాన్ని గురించి మరింత వివరంగా వివరించమని బాబాను కోరితే ఆదికే ఇరానీ చేత బాబా తన సందేశం ఇలా ఇప్పించారు. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, సెల్ఫ్ సర్వీస్, వన్ హూ ప్రాక్టీసెస్ దిస్ థింగ్స్ not of himself but of the happiness of others, serves others with no thought of gain or reward, never allows the mind to be upset or disappointed, and facing all odds and difficulties cheerfully sacrifices his welfare for the good of others. This is the life of the selfless worker అని మెహర్ బాబా చెప్పారనమాట. సేవ, దానికి అనువాదం చూద్దాం. సేవ నిస్వార్థంగా ఉండాలి. ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరుల ఆనందం గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఇతరులకు సేవలందిస్తూ, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా మనసులో ఎలాంటి బాధపడకుండా సంతోషంగా ఉంటూ ఇతరుల క్షేమం కోసం, మంచి కోసం తమ సర్వస్వం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. అదే నిస్వార్థ సేవకుని జీవితం. అవతార్ మెహర్ బాబా, జై బాబా. బాబా సేవలో వాడరేవు రామారావు గారు. ఇది మనకి ఇంకా అసలు సేవాధర్మంలో ప్రావీణ్యత అనేది ఒక పారాగ్రాఫ్లో మనకి మొత్తం ఎసెన్స్ అంతా వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఇంకా లోతుగా భావుకల్చర్ గారు రాసినటువంటి మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ గ్రంథానికి ఈ గ్రంథ రచయిత ఏ విధమైనటువంటి విధంగా తీసుకెళ్లారని చూద్దాం. మనం పైపైన చదువుకుందాం అనుకున్నాం, కానీ ఈ గ్రంథం మనల్ని కట్టిపడేస్తుంది. చూద్దాం ఎంతవరకు ముందుకెళ్తామో. సేవాధర్మంలో ప్రావీణ్యత, జై బాబా. పరిచయం. ఈ మధ్యనే భావు కల్చూరి సమకూర్చిన ఈ పుస్తకంలోని 3 భాగాలలో వాటి క్రమంలో ఈ పుస్తకం పేరు అయిన సేవాధర్మంలో ప్రావీణ్యతలో రెండిటిలో తెలియపరిచినట్లుగా విషయం విశదపరచబడినది. సేవాధర్మంలో ప్రావీణ్యత అనే సిద్ధాంతం అవతార్ మెహర్ బాబాయే స్వయంగా మెహరాబాద్ నందు 1938లో కట్టబడిన ఆయన సమాధి కట్టడం మీద ఆయన సూచించిన ప్రకారం దాని చిహ్నాన్ని చెక్కారు. అప్పుడు ఆయన సేవాధర్మంలో ప్రావీణ్యత అంటే ఏమిటో వివరించి చెప్పలేదు. ఆయన శిష్యులు కానీ ఆయన అనుచరులు కానీ దాని అర్థం ఏమిటో అడగలేదు. ఎందుకనగా ఆయన చెప్పినట్లు చేయటానికి ప్రయత్నించడమే కానీ సైద్ధాంతికంగా చెప్పటం వారి ఉద్దేశం కాదు. ఏది ఏమైనప్పటికీ
1969లో మెహర్ బాబా వారు తమ శరీరాన్ని త్యజించినప్పటి నుండి కాలం గడిచిపోయిన కొద్దీ సేవాధర్మంలో ప్రావీణ్యత, ఆ దైవీ మానవుడు ప్రపంచానికి వారసత్వంగా ఇచ్చిన ఈ సందేశాలలో, సిద్ధాంతాలలో ఒక ప్రముఖమైన స్థానం ఆక్రమించి మానవాళి యొక్క భవిష్యత్తు మీద గొప్ప ప్రభావాన్ని కలుగచేసేటట్లు ప్రకటితమైంది. ప్రస్తుతం ప్రపంచంలో వ్యాపించి ఉన్న గందరగోళం నుండి, క్లిష్ట పరిస్థితుల నుండి పుట్టుకు వచ్చే నూతన ప్రపంచం ఎట్లా ఉన్నప్పటికీ సేవాధర్మంలో ప్రావీణ్యత దానిలో ప్రముఖ స్థానం రూపొందించుకొని ఉంటుందని మనము ఊహించవచ్చును. ఈ పుస్తకం రాయటంలో ఒక ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా అనుచరులకు సేవాధర్మంలో ప్రావీణ్యత అంటే ఏమిటో తెలియపరచడానికి సహాయం చేయటం, దాని ప్రాముఖ్యతను తెలియపరచడానికి ప్రారంభం చేయటం. భావు వివరించిన ప్రకారం ముఖ్యమైన ప్రణాళిక ఏమిటంటే, నిజానికి సేవాధర్మంలో ప్రావీణ్యత అంటే సద్గురువు తన జీవితం మరియు కార్యకలాపాల ద్వారా ప్రకటించుకునుట. చూడండి, ఇక్కడ భావు వివరించిన ప్రకారం ముఖ్యమైన ప్రణాళిక ఏమిటంటే, నిజానికి సేవాధర్మంలో ప్రావీణ్యత అంటే సద్గురువు తన జీవితం మరియు కార్యకలాపాల ద్వారా ప్రకటించుకునుట. భగవంతుడు మానవుడగుట, తన సృష్టి ఎడల తనకున్న అపార కరుణ వల్లనే అనంతుడైన భగవంతుడు, సదాశాశ్వతుడైన భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు ఆయన సేవాభావాన్ని అవలంబిస్తాడు. అంటే మనం చేయడం కాదు, భగవంతుడు చేసేటువంటిది. భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు ఆయన సేవాభావాన్ని అవలంబిస్తాడు. అట్లా అవలంబించటంలో ఆయన తన పైన వేసుకొనిన బంధనము, బాధ, ఇంకను అజ్ఞానంలో ఉన్నవారికి ఆయన చేసే సేవ ఇమిడి ఉన్నాయి. వాస్తవానికి భగవంతుడు సర్వాంతర్యామి, కానీ సృష్టి రచనా కార్యక్రమంలో మునిగి ఉన్న ఆయన తనను తాను గుర్తించలేడు. అవతరించటంలోని ముఖ్య ఉద్దేశ్యము చైతన్యవంతుడైన భగవంతుడు సేవ చేయటం, నిజంగా తనను చైతన్యరహిత భగవంతునిగా భావించి పూజించటం. చైతన్యవంతుడైన భగవంతుడు చేసే ఈ పని నిజమైన సేవాధర్మంలో ప్రావీణ్యత. అయినా భావు స్పష్టపరిచినట్లు మెహర్ బాబా మానవ రూపంలో చేసిన కార్యక్రమాల ద్వారా సమస్త మానవాళికి సేవాధర్మంలో ప్రావీణ్యతకు బాట వేశారు. ఆయన కోరిన ప్రకారం స్వయం సేవకులుగా పనిచేయటానికి అంగీకరించటమే మనం చేసే సేవ. స్వయం సేవకులు అంటే వాలంటీర్స్ అన్నమాట. సర్వ విధాల ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయటంలో మనం అవలంబిస్తున్న స్వార్థ త్యాగమయ మార్గాన్ని సులభం చేస్తుంది. భగవంతుని ఆనందానికి మనకు మనం బానిసలుగా చేసుకోవటం వల్ల చివరకు మనం ఆయన యొక్క ఆత్మ చైతన్య స్థితి, అనగా భగవంతుడు మనలో ఉన్న భగవంతుడని తెలుసుకునే స్థితికి, పరిపూర్ణ స్థితికి చేరుకుంటాము. అవతార పురుషుడు చేసే సేవా కార్యం ఆయనలో ఉన్న కరుణ యొక్క బాహ్య ప్రవాహం. ప్రేమికుడు చేసే కార్యక్రమం భగవంతుని ఎడల తనకున్న ప్రేమకు ప్రతిఫలంగా సమర్పించే పూలదండ. ప్రతివాడు మరి ఒకనికి సేవ చేస్తాడు. ప్రియతమునికి, ప్రేమికునకు సేవాధర్మంలో ప్రావీణ్యత ఒక అనుసంధానపూర్వకమైన ఇద్దరికూ సంబంధించిన ఒక దారం వంటిది. ఆయన మానవ రూపంలో అవతరించి తాను సృష్టించిన సృష్టికి శాశ్వతమైన తనను తనకు యజమానిగా చేసుకొనినప్పుడు ప్రేమకు సంబంధించిన ఈ అంతర్నాటకం అంతా భగవంతుని అగాధమైన దయ వల్ల సంభవమవుతుంది. ఈ గొప్ప ప్రణాళిక ఈ పుస్తకంలో వ్యాసాలకు పునాది. అది ఒక రోజున నూతన మానవత్వానికి సంబంధించిన జీవితానికి పునాది అవుతుంది. ఇంతేకాకుండా భావు ఈ గ్రంథంలోని వ్యాసాలు రాయటానికి పూనుకోవటం ప్రాతిపదికగా సైద్ధాంతికమైనది, తత్వశాస్త్రానికి సంబంధించింది కాదు. కానీ ఇవి 1959వ సంవత్సరంలో అవతార్ మెహర్ బాబా స్వయంగా భారతదేశంలోని అహ్మద్నగర్లో స్థాపించిన అవతార్ మెహర్ బాబా చారిటబుల్ ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు తెలియపరిచే వ్యాసాలు. ఆ ట్రస్టుకు 1973 నుండి భావు ఒక ట్రస్టీగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ ట్రస్టు వివిధ రకములైన ధార్మిక ఉద్దేశాలను, ఆశయాలను నెరవేర్చడానికి జీతం మీద పనివాళ్లను, కార్యాలయ సిబ్బందిని,
విశిష్టమైన స్వయం సేవకులను నియమించి పలు రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ట్రస్టు నిర్మాణంలో తాను ఒక ప్రముఖమైన వ్యక్తిగా భావు కొంతకాలంగా ట్రస్టు ఆధ్వర్యంలో జరిగే పనులలోనూ మొత్తం మీద ప్రపంచంలో జరిగే పనులలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకురావటం అవసరమని భావించారు. మెహర్ బాబా చెప్పినటువంటి పరిశ్రమ ఘట్టం నూతన జీవితంలో ఒక భాగం. ఇక్కడ దాని ప్రాశస్త్యాన్ని గురించి చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే 1950లో మెహర్ బాబా దీనిని తన తరపున కొనసాగించమని నూతన జీవితంలో తనకు సహచరులుగా ఉన్న వారికి అప్పగించారు. నూతన జీవితంలో విధించిన అంటే నవజీవనం అన్నమాట. నూతన జీవితం అంటే నవజీవనంలో విధించిన సిద్ధాంతాలను అనుసరించి నీచమైన కోరికలను వదిలిపెట్టి నిష్కామ కర్మ చేస్తూ కేవలం భగవంతుని మీద ఆధారపడుతూ ఆయన కొరకు బాధ్యతలను నిర్వహిస్తూ త్వరగా కానీ ఆలస్యంగా కానీ మానవాళి అంతా తన దైనందిన జీవిత కార్యక్రమాలను చేస్తూ ఉండటం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తనకు చేయాలనిపిస్తే బాబాయే తనంతట తాను మానవ జీవిత విధానంలోనూ బ్రతుకు తెరువులోనూ మార్పు తెస్తారనుకోండి. కానీ ఆయన సృష్టించిన ట్రస్టుకు తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల్లో వారు పనిచేసే ప్రదేశాల్లో నవజీవన సిద్ధాంతం వికసించడానికి మానవ సమాజం యొక్క నూతన పద్ధతులు మార్గదర్శకంగా ఉండవలసినటువంటి బాధ్యత ఉన్నది. సేవాధర్మంలో ప్రావీణ్యత అని ఈ గ్రంథంలో మొదటి 2 భాగాలు వాస్తవంగా కార్యాచరణను సంఘటితపరిచే దస్తావేజీలు. ట్రస్ట్ ఎస్టేట్ వారికి నూతన సేవాధర్మంలో ప్రావీణ్యత అనే ప్రణాళికతో దీనిని ఆజ్ఞాపత్రం అనవచ్చును. ఇందులోని వ్యాసాలలో మొదటిదైన సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రణాళిక యొక్క ప్రాథమిక సూత్రాలను వివరిస్తుంది. సేవాధర్మంలో ప్రావీణ్యత యొక్క ప్రణాళికను ఈ ట్రస్ట్ యొక్క దైనందిన జీవితంలో గుర్తించడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రతిపాదించిన తరువాత భావు ట్రస్ట్లోని ఉద్యోగస్తుల చర్చను గురించి చెప్పినారు. ఆ ఉద్యోగస్తులను అతడు ఆధ్యాత్మిక శిక్షణను పొందువారు, సేవికలు, ఉద్యోగ విరమణ చేసిన వారు, నిస్సహాయులు అని 4 సమూహాలుగా విభజించినారు. సమూహాల్లో ఉన్నవారు బాహ్య లక్షణాల్లోనూ వారు చేసే పనులలోనూ బాధ్యతలలోనూ వేరువేరుగా కనబడుచున్నప్పటికీ భగవంతుని నిజమైన సేవకులుగా మారాలనే ఆశయంలో మాత్రం అందరూ ఒకటే. భావు బాబా దగ్గర గడిపిన తన జీవితంలోని ఒక సంఘటనను వివరిస్తూ ఈ మొదటి భాగాన్ని ముగిస్తాడు. సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రణాళికకు ఈ మొదటి భాగంలో ఒక ప్రత్యేకమైన ఆసక్తి, ప్రాముఖ్యత ఉన్నాయి. ట్రస్ట్ యొక్క అంతరంగిక కార్యక్రమాన్ని జరిపించడంలోనే కాకుండా ప్రస్తుతం ఇంకా జీవించి ఉన్న మెహర్ బాబా మండలి సభ్యులు కూడా ఈ ప్రణాళికను ఆమోదించడం వల్ల ఈ మొదటి భాగానికి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నది. బాబా యొక్క సోదరి ట్రస్టుకు అధ్యక్షురాలు అయిన మణిజా ఎస్ ఇరానీ దీనిని పరిశీలించి సవరించి మెహర్ బాబా మండలిలోని ఇతర సభ్యులు దీనిని ధృవపరిచి దీని మీద సంతకం చేశారు. మానవాళి క్రమక్రమంగా అవతార్ మెహర్ బాబాను, ఆయన అవతరించిన సంఘటనను తెలుసుకుంటుంది. కనుక ట్రస్ట్ యొక్క సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రణాళిక రాబోయే కాలంలో ఒక రూపుదిద్దుకుని ప్రపంచంలో అనేక జాతులకు, సంస్థలకు వరవడిగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రణాళిక అనేక సందిగ్ధ సమయాలను గురించి చెబుతుంది. నిజంగా 1958లో బాబా యొక్క ఇచ్ఛ అనే పేరుతో ప్రీతమ బాబా ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా ఉద్ఘాటిస్తూ వచ్చింది. కథలు, సంఘటనలు అని శీర్షిక గల 2వ భాగం బాబా యొక్క ఇచ్ఛలో చెప్పిన 6 విషయాలను సోదాహరణంగా చిన్న చిన్న వర్ణనల ద్వారా విశదీకరిస్తుంది. ఈ కథలలో కొన్ని బాబా జీవితంలో జరిగినటువంటి సంఘటనల నుండి, మరికొన్ని ఆధ్యాత్మిక వృత్తాంతాల నుండి తీసుకొనబడినవి. కథలు, సంఘటనలు అనే భాగం ప్రత్యక్షంగా అవతార్ మెహర్ బాబా ట్రస్ట్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంబోధించి చెప్పబడినది. ఈ భాగం మొదటి భాగంలో స్థూలంగా చెప్పబడిన ప్రణాళికలోని అంతర్లీన సారాంశాన్ని వాడుక భాషలో వినోదాత్మకంగా చెప్పడానికి ప్రయత్నించబడినది. ఈ కథలలో వినోదంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన ఆణిముత్యాలు ఇమిడి ఉన్నాయి. అందువలన ఎక్కడైనా సరే సత్యాన్వేషణ చేయవారికి చాలా విలువైనవిగా ఉంటాయి. ఈ యొక్క గ్రంథం యొక్క అవుట్లైను, తర్వాత దాని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చెప్తున్నారు. అంటే బుక్ అనేది 4 పార్ట్స్గా ఉంది. ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పారు, సెకండ్ పార్ట్లో ఏం చెప్పారు, ఫస్ట్ పార్ట్ ఏర్పడటానికి ఏర్పడినటువంటి పరిస్థితులు, రెండో పార్ట్లో ఏమేమి అంశాలు వచ్చాయి అనేటువంటి విషయాలు చెప్తున్నారు. విష్ణు విష్ణు విష్ణు. జై బాబా.
సేవాధర్మంలో ప్రావీణ్యతలోని మొదటి భాగం, రెండవ భాగం మెహర్ బాబా యొక్క సిద్ధాంతాన్ని ముందు నియమిత అవతార్ మెహర్ బాబా ట్రస్ట్‌లోను, తరువాత దైవీ మానవుడు కోరినచో విశాల ప్రపంచంలోనూ అమలుపరచటానికి ఒక మూసను అంటే ఒక మౌల్డ్, ఒక మౌల్డ్‌ను సృష్టించి దాన్ని అర్థం చేసుకోవడానికి వ్రాయబడింది. సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రణాళిక వ్రాయాలనే ఉద్దేశం కలగటానికి ముందే మెహర్ బాబా జన్మదిన శతాబ్దిని అంటే సెంటినరీ అనే శీర్షిక గల మూడో భాగం క్రిందటి సంవత్సరం విడిగా వ్రాయబడి ఉన్నప్పటికీ ఈ ప్రణాళికకు సంబంధించిందే, అందువలన అది ఈ పుస్తకంలో చేర్చబడినది. మూడవ భాగానికి మొదట పెట్టిన పేరు నారాయణ సేవ, అంటే బాబావారి సెంటినరీ కార్యక్రమానికి పెట్టినటువంటి పేరు నారాయణ సేవ. ఇది 1994లో జరిగిన అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ బోర్డు మీటింగ్లో అహ్మద్నగర్ కేంద్రం తరపున భావు సమర్పించిన నివేదిక. అది 1993-94 సంవత్సరంలో అహ్మద్నగర్ జిల్లాలో జరిగిన మెహర్ బాబా జన్మదిన శతాబ్ది వేడుకలను ఇంకా పొడిగించడానికి ప్రోత్సహించినది. హిందీ భాషలో భగవత్ సేవ అనే అర్థాన్ని ఇచ్చే నారాయణ సేవకు అవతారుని జన్మదినమునకు సంబంధించిన ప్రాముఖ్యతను వివరించి చెప్పడానికి భావు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అయినా భావుకి నారాయణ సేవలో ఉన్న అంతరార్థం మంచి అభిరుచి కలిగించేది. ఆ అభిరుచియే ఈ వ్యాసానికి కథావస్తువు. భావు సోదాహరణంగా చెప్పినట్లు అవతారుడు చైతన్యవంతుడైన భగవంతునిగా, సృష్టిలో చైతన్యరహితుడైన భగవంతుని అనగా తనను తానే పూజించడానికి జన్మిస్తాడు. ఇంకా మెహర్ బాబా జీవితంలోని ప్రజాదర్శనం మొదలుకొని మస్తుల ఆశ్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని, పేదలకు, కుష్టివారికి, అనాథలకు చేసిన సేవా కార్యక్రమాలు, ఏకాంతవాసం ఈ ఉద్దేశాన్ని ఇందులో వివరించాడు. సారాంశం ఏమిటంటే నారాయణ సేవయే సేవాధర్మంలో ప్రామాణ్యత. ఈ సేవా కార్యంలో మానవ రూపంలో ఉన్న మెహర్ బాబా పూర్తీభవించిన సేవ. ఆయన ప్రేమికుడు. ఆయన జన్మదినాన్ని 1994లో జన్మదిన శతాబ్ది సంవత్సరంలో జరపడం సృష్టిలో ఆయన ఇచ్చిన వరంగా, ప్రేమకు ప్రతిఫలంగా భావించబడుతున్నది. అదండి సంగతి. సో ఈ గ్రంథంలోకి ఇంకా ముందుకు వెళ్దాము. ఇవి ట్రస్ట్ యొక్క పనుల్లో ఒక సంవత్సర కాలం విశేషంగా జోక్యం చేసుకుని వరుస క్రమంలో ఈ పుస్తకంలో పొందుపరచబడిన విశేషాలు. ఈ పుస్తకాన్ని చదివే చాలామందికి దీన్ని రాసిన భావు కల్చూరి ఇదివరకే పరిచితుడు. ఆయన బాబాకు సన్నిహితమైన మండలి లేక సహచరులలో ఒక సభ్యుడు. ఆయన 1952లో తేజోవంతమైన స్వేచ్ఛా జీవిత కాలంలో బాబా యొక్క పరిధిలోనికి వచ్చాడు. ఆ తరువాత సంవత్సరంలో శాశ్వతంగా బాబా దగ్గర ఉండిపోయాడు. తరువాత జరిగిన 17 సంవత్సరాల్లో బాబా దగ్గర రాత్రిపూట కాపలా మనిషిగా ఉండి బాబాకు సేవ చేశాడు. ఆయన సంభాషణలో కానీ, రచనలో కానీ ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు వైల్ ద వరల్డ్ స్లెప్ట్ తనకు బాబాకు మధ్య అర్ధరాత్రి సమయంలో జరిగిన ఆంతరంగిక సంఘటనలను గురించి, హృదయాలను కదిలించే అనేక రహస్యాలను బయటపెట్టే సంఘటనల గురించి మాకు చెప్పాడు. ముఖ్యంగా 60లలో బాబా భావుకి చాలా వ్రాత పని అప్పగించారు. బాబా ఆజ్ఞను నెరవేర్చడానికి భావు చేసిన అనువాదాలు, నాటకాలు, కథలు, జీవిత చరిత్రలు ఒక గ్రంథాలయంలో ఒక బీరువా నిండా సరిపోతాయి. మెహర్ బాబా జీవిత చరిత్రను మహాకావ్యంగా 1972లో మెహర్ దర్శన్ అనే పేరుతో రాసిన తర్వాత అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ యొక్క అభివృద్ధికి, పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలను ప్రాయోగికంగా చక్కదిద్దడానికి పూనుకున్నాడు. ఆయన చేసిన పని శాశ్వతంగా సాహిత్య రూపంలో నిలిచిపోయింది. నిజానికి భావు తన యజమాని కోరగా సుదీర్ఘమైన, ఎక్కువ పరిమాణంలో చేసిన పనిని ఎవరైనా గమనించినట్లయితే వారు తాము ఒక విరాట్ పురుషునితో వ్యవహరిస్తున్నట్లుగా అనుభూతిని పొందుతారు. ఇంత విస్తృతమైన రచనలు చేసినప్పటికీ సేవాధర్మంలో ప్రావీణ్యత అని ఈ గ్రంథం ప్రభువు యొక్క సేవలో భావు తన జీవితంలో సాహిత్యపరంగాను, ప్రాయోగికంగాను, పరిపాలనా పరంగాను సంపాదించిన ఒక విశిష్ట స్థాయిలో చేసిన రచన. ఈ పుస్తకాన్ని చదవడానికి ముందు మెహర్ బాబాను గురించి బాగా పరిచయం కలిగి ఉండాలి. బాబా పరిధిలోకి కొత్తగా వచ్చిన వారు ఆ పురాణ పురుషుని జీవితం, కార్యక్రమాల గురించి రాసిన పరిచయాత్మకమైన సాహిత్యాన్ని చదివి ఉండాలి. ఇతర వ్యక్తులందరి వలె కాక అవతారుడు తన భౌతిక జీవితానికి సంబంధించిన చారిత్రక కాలానికి కట్టుబడి ఉండటాన్ని తిరస్కరిస్తాడు. ప్రస్తుత తక్షణం కృతగా జన్మిస్తూ ఉంటాడు. సేవాధర్మంలో ప్రావీణ్యత మెహర్ బాబాను ఒక మానవునిగా చిత్రించిన జీవితమే. అయితే ఈ సేవాధర్మంలో ప్రావీణ్యత బాబాను సమీపించడానికి ప్రస్తుతం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కనుక ఆయనను గురించి ప్రత్యక్షంగా పొందే జ్ఞానం కానీ, ఆయన దర్శనం కానీ, ఏ పరిచయం కానీ, వివరణలు కానీ అవసరం లేకుండా మన హృదయాల ద్వారా ఆయన ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటారు. ఈ పుస్తకంలో పొందుపరచబడిన రచనలు అవతారుని ప్రకటీకరణను ప్రపంచానికి తెలియపరచడానికి చేసిన ప్రేమపూర్వకమైన సేవకు ప్రతిఫలం. ఇందులో సేవాధర్మంలో ప్రావీణ్యత కేవలం ఒక సిద్ధాంతమే కాదు, నూతన మానవాళి యొక్క నిత్య జీవితానుభవంలో సజీవమైన వాస్తవంగా పరిణమిస్తుంది. సేవాధర్మంలో ప్రావీణ్యత
ప్రజల జీవితాల్లోనూ హృదయాల్లోనూ ఒక స్థిరమైన ఉపదేశం వలె భగవంతుడు మానవుడు వీరిరువురి అద్వైతానికి శాశ్వత గుర్తుగా నిలిచిపోతుంది. వాట్స్ పార్క్ మే 1995 అహ్మద్నగర్ భారతదేశం. 1995లో అహ్మద్నగర్లో ఈ విధంగా రాయడం జరిగిందనమాట. ఇప్పుడు మనము మెయిన్ పుస్తకంలోకి ప్రవేశించాలి. మనం కొంత బ్రేక్ తీసుకుందాం. విషయ సూచిక చదువుకున్న తర్వాత విషయ సూచిక మొదటి భాగం సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రణాళిక. సేవాధర్మంలో ప్రావీణ్యత అంటే ఏంటి? పనిచేయు వారిలో వివిధ సమూహాలు సోదాహరణంగా చెప్పబడినటువంటి ఒక ఉదంతం. రెండవ భాగం కథలు ఉదంతాలు. మూడవ భాగం మెహర్ బాబా జన్మదిన శతాబ్ది వేడుకలు, బాబా జీవితకాలంలో జరిగిన జన్మదిన వేడుకలు, నారాయణ సేవ, సోదాహరణములైన 3 సంఘటనలు, నారాయణ సేవ, అహ్మద్నగర్లో జరిగిన బాబా శతాబ్ది వేడుకలు. ఇలా ఈ యొక్క గ్రంథం 3 భాగాలుగా ఉందన్నమాట. ఓకే, 3 భాగాలుగా ఉన్న చిన్న పుస్తకము, కానీ ఎంతో లోతైనటువంటి గాఢమైనటువంటి అంశాలను తనలో నింపుకున్నటువంటి పుస్తకం అది. మొదటి భాగం దాదాపు ఒక 13 పేజీలు ఉంది. రెండవ భాగం దాదాపు 45, 15 దాదాపు ఒక 30 పేజీలు ఉంది. మిగతాది మూడో భాగం అనమాట, మొత్తం 87 పేజీల్లో. సరే, మళ్ళీ ఒకసారి ఈ గ్రంథంలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికి కాసేపు విరామం. జై హో మాత, జై బాబా.